వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంచారం 9 గ్రహాలు 12 రాశులకు నేరుగా సంబంధించినది. సంచారమంటే గ్రహాల కదలిక, ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించటాన్ని సంచారం అంటారు. గ్రహాల సంచారం ఒక వ్యక్తి జీవితం, దేశం, ప్రపంచంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఒక గ్రహం తన రాశిచక్రాన్ని మార్చుకున్నప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. 2025లో అతిపెద్ద రాశిచక్ర మార్పు మార్చి 29న మొదలవుతుంది. శని ఒక రాశిలో దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒక రాశిచక్రం పూర్తి కావటానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. మార్చి 29న శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో శని సంచారం కారణంగా రాహువు, శని కలయిక మీనరాశిలోనే జరుగుతుంది. ఇది శని, రాహువుల సంయోగం జరగటమే. ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం మార్చి 29న సంభవిస్తోంది. మార్చి 29న మధ్యాహ్నం 2:20 సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:16 పూర్తవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. మార్చి 29న రాత్రి 11:01 శని మీనరాశిలోకి ప్రవేశించి 2027 జూన్ 3 వరకు కొనసాగుతాడు. శని, రాహువుల కలయిక మీనరాశిలో ఏర్పడుతుంది. దీని కారణంగా ఒక అశుభ కలయిక ఏర్పడుతుంది. ఈ సంయోగం మే 18 వరకు ఉంటుంది. దీని ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రతికూలంగా కనిపిస్తుంది. ఇందులో మేషం, కుంభం, సింహం, ధనస్సు రాశులవారు ఉంటారు. అదే సమయంలో మేషం, కుంభం, మీనరాశులవారిపై ప్రభావం ప్రారంభమవుతుంది. శని, రాహువుల కలయిక కారణంగా మేషం, సింహం, ధనస్సు, కుంభరాశులవారికి ధన సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మానసిక సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కలగవచ్చు. పెద్ద ప్రమాదాలు జరగవచ్చు. మే 18 వరకు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మార్చి 29న తన రాశి మారిన వెంటనే శనిదేవుడి ప్రభావం కుంభ, మీనరాశిపై రాబోయే 2.5 సంవత్సరాలు ఉంటుంది. దీని ప్రభావం సింహ, ధనస్సుపై కూడా మొదలవుతుంది.